ఏంటండి దీని ప్రత్యేకత? మొత్తం గుత్తులు గుత్తులుగా వచ్చాయి. కాశ్మీరీ గులాబీ అంటారండి. కాశ్మీరీ గులాబీ. ఓకే. ఎప్పుడు గుత్తులు గుత్తులు పూస్తూనే ఉంటది. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టా ఒక 3 years అయింది. 3 years. సో ఇందులోనే ఎల్లో గులాబీ కూడా ఉంది ఇక్కడ. ఎస్. సో ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ అని చెప్పుకోవచ్చు. అన్నిట్లో బేసిక్గా అన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే ఇది ఒకటి కొద్ది జూనియర్ 3 సంవత్సరాలే, కానీ కొత్తగా వచ్చినా కానీ బ్లూమింగ్ చక్కగా ఉంది. సో దీని కూడా సేమ్ ఫార్ములా అండి, మొత్తం ఇదే మీరు? అదే సేమ్. సో దీంట్లో పెట్టారు ఈ చిన్న మడిగిలాగా అనిపిస్తుంది, మడుల్లో పెడతారు కదా అట్లా ఉంది. సో అంటే వీటికి రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలా అన్నమాట? ఈ గులాబీలకి రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలా, లేకుంటే 2 days ఒకసారి ఇవ్వాలా, లేకుంటే మాయిశ్చర్ చూసుకొని ఇవ్వాలా? ఏంటండి? మాయిశ్చర్ చూసుకుని ఒక్కొక్కసారి చూసుకునే ఇస్తాం. మాయిశ్చర్ చూసి ఇట్లా చూసి మరి డ్రై అయిపోతే ఇస్తాం అన్నమాట. కాకపోతే కొంచెం కొంచెం రోజు ఇస్తాము, ఎక్కువ కాకుండా. ఎక్కువ ఇచ్చినా కానీ మనకి ఒక్కోసారి నీళ్ళు ఎక్కువైపోతే ఎలా తెలుస్తుంది? నీళ్ళు ఎక్కువైనా అని తెలుస్తుంది ఒక్కోసారి. నీళ్ళు ఎక్కువైపోతే మొక్క పాడైపోతుంది, నల్లగా అయిపోతాయి. ఆకులు నల్లగా అయిపోవడం, అది కింద వేరు కుళ్ళిపోవడం అలా అవుతుంది అన్నమాట. సూపర్.